జీ న్యూస్ మార్పు ఆరంభమైంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చాయి. అక్కడ బీజేపీని ఓడించాయి, కర్ణాటకలో తెలంగాణలో బీఆర్ఎస్ను ఓడించాయి. మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గెలవటానికి కాంగ్రెస్ పార్టీ ఉపయోగించినటువంటి ఫార్ములా ఏమిటి? ఆ ఫార్ములా అంటే ప్రతిపక్షాలు గెలవాలి అని అంటే ఖచ్చితంగా ఆ ఫార్ములాని అవలంబిస్తేనే గెలవటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ తెలంగాణలోనూ అదేవిధంగా కర్ణాటకలోనూ గెలవటానికి ఉపయోగించినటువంటి ఫార్ములాని ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆ ఫార్ములా వైపు ప్రయాణం చేయటం లేదు అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. అంటే గెలవటానికి కావాల్సిన ఆ ఫార్ములాను అందిపుచ్చుకోలేకపోతుంది. మరి గెలవగలదా లేదా? ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా లేదనేటువంటి అనుమానాలకు ఇదే కారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఏముంది, ఆయన సంక్షేమ పథకాలు, ఆ నవరత్నాలు తప్ప ఏ డెవలప్మెంట్ లేదు. నిరుద్యోగ సమస్య ఉంది, మహిళల్లో అసంతృప్తి ఉంది. ఈరోజున డోక్రా మహిళలు తిరుగుబాటు చేస్తున్నారు, ఉద్యోగులు తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కనీసం రోడ్డు గుంతలు పూడ్చేటువంటి పరిస్థితి లేకపోతే మరి అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందా లేదా? ఇన్ని వర్గాలు వ్యతిరేకిస్తుంటే ఎందుకు తెలుగుదేశం గెలుస్తోంది? తెలుగుదేశం జనసేన కూడా కలిసిన తర్వాత వీళ్ళు చెప్పొచ్చు, తెలుగుదేశం వాళ్ళు మేము విడిగానే 120 గెలుస్తాం, లేదంటే మొన్న అచ్చెన్నాయుడు అయినట్టు 160 గెలుస్తాం అనొచ్చు. తెలుగుదేశం జనసేన కలిసిన తర్వాత గెలవకపోవటం ఏముంది అని మాట్లాడేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఆల్రెడీ గెలుపు నిర్ణయం అయిపోయింది కూడా అని చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ అధికార పక్షం మీద ఉండేటువంటి అసంతృప్తి, వ్యతిరేకతని తన వైపు తిప్పుకోకుండా 2 పార్టీలు కలిసినా 3 పార్టీలు కలిసినా గెలవటం మాత్రం అంత సులువైనటువంటి పని కాదు. అది కూడా ఇసుక, మద్యం వీటిలో సంపాదించినటువంటి డబ్బులు, మైండ్స్ వీటిల్లో సంపాదించిన డబ్బులతో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఓటుకు 2,000 కాదు, 5,000 కాదు, అవసరమైతే 10,000 కూడా ఖర్చు చేద్దామనేటువంటి ధోరణిలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పనిచేసేటువంటి పరిస్థితి ఉంది అని అంటే దీన్ని ఎదుర్కోవటము ప్రతిపక్షాల డబ్బు ద్వారా ఎదుర్కోగలరా? సాధ్యమయ్యేటువంటి పని కాదు. డబ్బు ద్వారా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళతో డబ్బుతో సరిసమానంగా డబ్బులు పంపిణీ చేయలేకపోయింది, ఎలక్షన్ హీరింగ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు అధికారంలో లేకుండా ఇప్పుడు ఏం చేయగలుగుతారు? దాంతో గెలవలేరు. కానీ వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఆ జనంలోకి వెళ్ళి ఆ జనాన్ని తన వైపు తిప్పుకోగలిగితే మాత్రం తెలుగుదేశము, జనసేనకు సంబంధించినటువంటి విజయాన్ని ఎవ్వరు ఆపలేరు. ఏమిటి కాంగ్రెస్ తెలంగాణలో ఉపయోగించినటువంటి ఫార్ములా? ఏదింది కర్ణాటకలో కాంగ్రెస్ ఉపయోగించినటువంటి ఫార్ములా? ఇది చాలా కీలకమైనటువంటి. ఇది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇప్పుడైనా సరే ఈ 2-3 నెలలైనా ఆ ఫార్ములాని పట్టుకొని ఆ ఫార్ములా వెనక ప్రయాణం చేయటం మంచిది. అదేమిటి అని అంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ, మీ సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యాడు కదా, సిద్ధరామయ్య అహిందా, ఈ అహిందా ఫార్ములా అంటే అహిందాకు సంబంధించినటువంటి దాంట్లో కర్ణాటక సంబంధం ఇది ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, అదేవిధంగా కురుబా ఈ కమ్యూనిటీస్కు సంబంధించినటువంటి ఓటర్లను తన వైపు తిప్పుకునేదానికి చాలా కీలకమైనటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం 42% వాళ్ళు ఉంటే కురుబా 7%, 7-8% ఉంది. అంటే 51% వీళ్ళే ఉన్నారు అక్కడ. మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళని ఎన్ని కలుపుకొని ఆ ఓట్లను తన వైపు తిప్పుకునేటువంటి విధంగా చేయటం ఒకటి. రెండవది ఏంటి అంటే న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, డాక్టర్లు, ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు అతీతంగా న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు ప్రభుత్వం యొక్క దారుణాలు, దాష్టికాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, ఈ అప్రజాస్వామిక చర్యలను ప్రశ్నించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదో సమావేశాలు పెట్టడం కాదు, కాంగ్రెస్తో సంబంధం లేకుండా న్యూట్రల్ ఫేసెస్తో ప్రజాస్వామికవాదులుగా కొన్ని మీటింగ్స్, ఈ విధంగా 400 సమావేశాలు కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్గా తెర వెనక ఉండి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్ పెట్టి, అది ఆ తర్వాత ఆయా సామాజిక వర్గాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెనకాలుండి గెలిపించుకోవటానికి ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక బలంగా ఉపయోగపడింది. బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం తెర వెనక నుంచి ఆయా సామాజిక వర్గాల వాళ్ళు పనిచేశారు అందరూ కూడా. అదేవిధంగా పక్కనే ఉండేటువంటి తెలంగాణ మీరు గమనిస్తే కోదండరాము కానివ్వండి, ఆకునూరు మురళి కానివ్వండి, ఆయన రిటైర్డ్ ఐఏఎస్, మహిపాల్ యాదవ్ కానివ్వండి, ఈయన రీసెర్చ్ స్కాలరు,
రఘు జర్నలిస్ట్ ఇలాంటి కొంతమంది జర్నలిస్టులు ప్రభుత్వ విధానాల మీద ప్రశ్నించినటువంటి వాళ్ళు, హక్కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, జెట్సన్ లాంటి వాళ్ళు, తర్వాత ప్రభుత్వాన్ని ఎప్పుడూ ప్రశ్నించే గద్దర్ లాంటి వాళ్ళు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ లాంటి వాళ్ళు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఆయన చనిపోయేంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సభల సమావేశాలు కూడా మాట్లాడారు. ఈ విధంగా కొంతమంది కళాకారులు, అక్కడ ఉండేటువంటి ఎవరైతే జానపద కళలకు సంబంధించినటువంటి వాళ్ళు సుమారుగా 250 మంది వరకు, కాంగ్రెస్ పార్టీ కాదు వాళ్ళందరూ, కాంగ్రెస్ పార్టీ ముద్ర కూడా వేసుకోలేదు, వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడారు, పోట్లాడారు. వాళ్ళ వెనక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పరోక్షమైనటువంటి సహకారం ఇచ్చింది. ఇప్పుడు ఆ విధంగానే కదా ఇప్పుడు కోదండరాం వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములు అవుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోదండరాముని మంచి పొజిషన్లో కూర్చోబెట్టడానికి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. వీళ్ళందరూ తెర వెనక పనిచేశారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైనటువంటి ప్రజాస్వామికవాదులు, అదేవిధంగా మేధావులు, లేదా కొందరు జర్నలిస్ట్ సంఘాలు, న్యాయవాదులు, డాక్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇంతకుముందు ఈ రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా కోసం పనిచేసినటువంటి వాళ్ళు, లేకపోతే ఈ రాష్ట్ర విభజన జరగకూడదని ఉద్యమాల్లో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరేమీ ఏ పార్టీలతో సంబంధం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఈ ప్రభుత్వ విధానాలను కూడా తప్పుపడుతూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఈ ప్రభుత్వం సరిగ్గా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు పట్టించుకోవట్లేదు, అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతుందని. మరి అలాంటి వాళ్ళందరూ కలుపుకొనే లేదు అక్కడ. కానీ గమ్మత్తు ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో మిగతా అక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటకలో ఏ విధంగా ఫాలో అయిందో ఆ విధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా సంఘాలని, ప్రజాస్వామికవాదులను కలుపుకోకపోగా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని వీళ్ళని తెర వెనక నుంచి ప్రోత్సహించి వీళ్ళని అప్పుడప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే ప్రతిపక్షాలను విమర్శించేటువంటి విధంగా చేయిస్తున్నాడు. ఇప్పుడు విజయపదం అని రిటైర్డ్ ఐఏఎస్ ఆయన విజయ్ కుమార్, ఆయన రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు. ఎందుకయ్యా తిరుగుతున్నాడు, ఏందయ్యా పరిస్థితి అని అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఫైనల్గా జరిగేది ఏంటంటే ఆయన ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమి విమర్శించలేదు. తీరా వచ్చేసరికల్లా తెలుగుదేశము వీళ్ళతో పోల్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి బెస్ట్ అని సన్నాయి నొక్కుతున్నాడు. మరి ఈ పని ఎవరు చేస్తున్నారు? ఇది ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం వాళ్ళు చేయాలి. ఇలాంటి వాళ్ళు ఎవరున్నారా, ఇలాంటి న్యూట్రల్ ఫేసెస్ అని. ఇప్పుడు మొన్నటి వరకు ఈ న్యూట్రల్ ఫేస్లో ఉన్నటువంటి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడు ఏకంగా జై భారత్ పార్టీ అని ఒక పార్టీ పెట్టేసి జనసేనకు వ్యతిరేకంగా వాళ్ళు కూడగట్టేటువంటి ప్రయత్నం. దీని వెనక కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేటువంటి దాని మీద వీళ్ళందరూ తెర వెనక నుంచి నడిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి మేధావిగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్, ఆయన కూడా తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేసే విధంగానే మాట్లాడతాడు. జనసేనను పొగిడినట్టు అక్కడక్కడ ఉంటుంది, కానీ తీరా వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డిని ఎట్టైనా గెలిపిద్దామనేటువంటి ఆలోచనలు తెర వెనక ఆలోచనలు చేస్తుంటాడు ఉండవల్లి అరుణ్ కుమార్. ఆయన కూడా ఒక మేధావిగానే రాష్ట్రంలో చాలామంది అవుతున్నాడు కదా. మరి అలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి కూడగడతంటే మరి తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వాళ్ళందరూ వ్యతిరేకం? మరి మీకు అనుకూలంగా ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించే మేధావులు, లేకపోతే కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇప్పుడు కులాలకు సంబంధించినటువంటి ఎస్సీలు, దళిత సంఘాలు చాలా ఉంటాయి, అదేవిధంగా ఎస్టీలకు సంబంధించిన గిరిజన సంఘాలు ఉన్నాయి, కాపునాడు లాంటి వాళ్ళు ఎన్నో సంఘాలు ఉన్నాయి. వీళ్ళకి పార్టీలకు అతీతంగా ఉంటారు. రేపు పొద్దున కాపునాడు వీళ్ళందరూ కొద్దిగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, జనసేనకు సపోర్ట్ చేస్తే అవ్వచ్చు. వీళ్ళందరూ న్యూట్రల్ ఫేస్తో జగన్మోహన్ రెడ్డి విధానాలు తప్పు పెడతాను కదా వీళ్ళు. అందుకు మీరు తెలుగుదేశం పార్టీ, జనసేన ఇండైరెక్ట్గా వీళ్ళని ప్రోత్సహించింది అనుకోండి, అప్పుడు వీళ్ళకి బలం వచ్చేదానికి అవకాశం ఉంటుంది ప్రతిపక్ష పార్టీలకి. అది ఎందుకు చేయలేకపోతుంది? తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామిక పరిరక్షణ ఉద్యమాన్ని ఒకటి మొదలుపెట్టింది, 1-2 సమావేశాలు పెట్టారు. ఆ తర్వాత తెలుగుదేశం, జనసేన వరకే పరిమితం చేసి పార్టీల్లో ఆ విధమైనటువంటి ఉద్యమం చేస్తే ఉపయోగమైంది. ప్రజాస్వామికవాదులు ముందు పెట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులందరూ ప్రజలందరిని ఆలోచింపజేసేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో, కర్ణాటకలో ఉపయోగించినటువంటి ఫార్ములా. కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఈ దిశగా ప్రయత్నం అయితే ఇప్పటి వరకు చేయలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ పార్టీలో ఉండే కుల సంఘాల వాళ్ళతో మీటింగులు పెడుతున్నారు తప్ప బయట వాళ్ళతో ఎవరితో కూడా వాళ్ళు మాట్లాడట్లేదు, వాళ్ళతో ప్రయత్నాలు కూడా చేయట్లా. ఒకవేళ వాళ్ళు ఉద్యమాలు చేస్తే ప్రభుత్వమైన వ్యతిరేకత వస్తే వాళ్ళేమో నోటులు తెచ్చుకుంటారు. వాళ్ళ రాజకీయ పార్టీ కాదు కదా, ఆయా సంఘాల వాళ్ళు అందరూ కదా. ఓటు ఎక్కడ ఎవరికి వస్తుంది? ప్రభుత్వమైన వ్యతిరేకత వస్తే ప్రధానమైన ప్రతిపక్షం తెలుగుదేశం, జనసేనకి వస్తుంది.
కాబట్టి ఆ విధమైనటువంటి ఫార్ములాని తెలంగాణ అదేవిధంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి ఫార్ములా. అక్కడ కర్ణాటకలో 400 సమావేశాలు, అదేవిధంగా 250 పైగా సమావేశాలు తెలంగాణలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా పెట్టి. కనీసం ఇప్పుడన్నా ఈ 2-3 నెలల్లో అలాంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీకి ఏం చేస్తే, నేను 2-3 నెలల నుంచి ఈ ప్రయత్నం చెప్తానే ఉన్నాను పదే పదే. తెలుగుదేశం పార్టీ విస్మరిస్తుంది, ప్రజలతో మమేకం కాలేకపోతుంది, ప్రజా ఉద్యమాలను కూడా ఓన్ చేసుకోలేకపోతుంది, ప్రజా ఉద్యమాలని వెన్నంటి ప్రోత్సహించేటువంటి సంప్రదాయం ప్రతిపక్షాలకు ఉంటుంది, ఆ విధమైనటువంటి విధానం పాటించటం లేదు అనేటువంటిది నేను ఎత్తి నోరు కొట్టుకున్నా కూడా, అంటే మనకే ఎందుకు అంటే ఈ ప్రభుత్వం తప్పులు చేస్తోంది కాబట్టి ప్రతిపక్షాలన్నా బలపడాలనేటువంటిది ప్రజాస్వామికవాదులుగా మాత్రమే నేను చెప్తున్నాను. ఆ దశలో ప్రయాణం చేయట్లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ మరి ఇప్పుడైనా అలాంటి ప్రయత్నం చేస్తే మరి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని కానీ మిగతా ఉద్యమాలు కానీ ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే మంచిది అనేటువంటిది, ఈ ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశం జనసేనలు గుర్తుపెట్టుకుంటే మంచిది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. జీ న్యూస్, మార్పు ఆరంభమైంది.